ఫ్యాక్టర్స్, కారణాంకాలు అంటే ఏంటంటే, ఫర్ సపోజ్ ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు ఎం అనుకుందాం. అలాంటప్పుడు ఈ ఎంకి ఏ బి రెండు ఫ్యాక్టర్స్ అనమాట. ఇవి రెండు కారణాంకాలు అవుతాయి అన్నమాట. ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు ఎం అనుకుంటే ఈ ఎంకి ఏ ఇంటూ బి అనేది ఏ కామా బి అనేవి ఫ్యాక్టర్స్ అవుతాయి అన్నమాట, కారణాంకాలు అవుతాయి. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం, మీకు అర్థమైపోతుంది. ఫర్ సపోజ్ 24 తీసుకుందాం. 24కు కారణాంకాలు ఏంటి అంటే, ఫస్ట్ 1 టేబుల్ 1 ఇంటూ 24, అవునా, దట్ ఈజ్ ఈక్వల్ టు 24. నెక్స్ట్ 2 టేబుల్లా 2 ఇంటూ 12, దట్ ఈజ్ ఈక్వల్ టు 24. నెక్స్ట్ 3 టేబుల్లో పోతుందా 24, 3 ఇంటూ 8, దట్ ఈజ్ ఈక్వల్ టు 24. నెక్స్ట్ 4 టేబుల్లో 24 వస్తుందా, 4 ఇంటూ 6, దట్ ఈజ్ ఈక్వల్ టు 24. నెక్స్ట్ 5 టేబుల్లో వస్తుందా, 5 టేబుల్లో రావాలంటే 5 డివిజిబిలిటీ రూల్ ఏంటి, లాస్ట్కు 0 కానీ 5 కానీ ఉండాలి. 5 టేబుల్లో రాదు. సో నెక్స్ట్ 6 టేబుల్. ఇప్పుడు చూడండి, మళ్ళీ ఇవే రిపీట్ అవుతాయి. 6 4 జా, అవునా, 6 4 జా 24. నెక్స్ట్ తర్వాత ఏంటి, 7 టేబుల్లో వస్తుందా, 7 టేబుల్లో రాదు. నెక్స్ట్ 8 టేబుల్లో 8 3 జా 24. నెక్స్ట్ 9 టేబుల్లో వస్తుందా, 9 3 జా 27, అది రాదు. సో 10 టేబుల్లో కూడా రాదు. 10 టేబుల్లో రావాలంటే లాస్ట్కు 0 ఉండాలి. నెక్స్ట్ 10 టేబుల్లో రాదు. 11 టేబుల్లోనూ రాదు. 12 టేబుల్. నెక్స్ట్ 12 టేబుల్ ఇక్కడ ఆల్రెడీ వచ్చేసింది కదా, 12 ఇంటూ 2, 12 ఇంటూ 2, దట్ ఈజ్ ఈక్వల్ టు 24. నెక్స్ట్ మళ్ళీ 24 టేబుల్లోనే వస్తుంది. 24 ఇంటూ 1, దట్ ఈజ్ ఈక్వల్ టు 24. ఇప్పుడు ఇవన్నీ దాని యొక్క ఫ్యాక్టర్స్ అన్నట్టు. ఏంటి, 1 2 3 4 6 8 12 24, ఇవన్నీ 24 యొక్క ఫ్యాక్టర్స్ అన్నమాట. ఇప్పుడు ఇంకొక నెంబర్ ఫ్యాక్టర్స్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 72 తీసుకుందాం. సేమ్ ఇలాగే 1 టేబుల్లో 1 ఇంటూ 72 ఈజ్ ఈక్వల్ టు 72. నెక్స్ట్ 2 టేబుల్లో ఎన్ని టైమ్స్, 2 ఇంటూ 36, దట్ ఈజ్ ఈక్వల్ టు 72. నెక్స్ట్ 3 టేబుల్లో ఎక్కడికి వస్తుంది, 3 ఇంటూ 24 ఈజ్ ఈక్వల్ టు 72. నెక్స్ట్ 4 టేబుల్లో ఎక్కడికి వస్తుంది, 4 ఇంటూ 18, దట్ ఈజ్ ఈక్వల్ టు 72. నెక్స్ట్ 5 టేబుల్లో వస్తుందా, రాదు. 6 టేబుల్లో ఎక్కడికి వస్తుంది, 6 ఇంటూ 12, దట్ ఈజ్ ఈక్వల్ టు 72. నెక్స్ట్ 7 టేబుల్లో వస్తుందా, రాదు. 8 టేబుల్లో 8 ఇంటూ 8 9 జా 72. నెక్స్ట్ మళ్ళీ ఇవే రిపీట్ అవుతాయి. ఇక 9 టేబుల్లో 9 ఇంటూ 8, దట్ ఈజ్ ఈక్వల్ టు 72. నెక్స్ట్ 10 టేబుల్లో వస్తుందా, రాదు. 11 టేబుల్లో వస్తుందా, రాదు. మళ్ళీ ఇక్కడ చూడండి 12 టేబుల్లో ఉంది. 12 ఎన్ని టైమ్స్, 12 6 జా 72. నెక్స్ట్ మళ్ళీ 18 టేబుల్లో వస్తుంది. 18 4 జా, మళ్ళీ అవే రిపీట్ అవుతూ ఉంటాయి. 72. నెక్స్ట్ 24 టేబుల్లో వస్తుంది. 24 3 జా 72. నెక్స్ట్ 36 టేబుల్లో వస్తుంది. 36 2 జా 72, అవునా. నెక్స్ట్ మళ్ళీ 72 టేబుల్లోనే 72 టేబుల్లో 72 1 జా 72. ఇవన్నీ చూడండి 72 ఫ్యాక్టర్స్ ఇవన్నీ అన్నమాట. ఏంటి, 1 2 3 4 6 8 9 12 18 24 36 72.